నాటుకోడి నారింజ పులుసు. అవును. సో చాలా స్పెషల్ గా ఉంది. ఎవరైతే చేయలేదు ఇంతవరకు మీరే ఫస్ట్ పర్సన్ ఈ రెసిపీ ఇక్కడ చేయడం. పుల్లగా కారంగా ట్రై చేయాలి కదా. యా అండి, ఇలా అమేజింగ్ అండి. సో అంటే మనం నారింజ ఫ్రూట్ తో నారింజ రసం ఓకే దాంతో చేస్తున్నాం. నైస్ అండి, అమేజింగ్. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? నాటుకోడి ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన ఒక టమాటో, కొద్దిగా ఆయిల్, ఇది నారింజ జ్యూస్, నువ్వులు, వెల్లుల్లిపాయ, కట్ చేసిన జీడిపప్పు, బాదం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. సో మేడం మీరు చెప్పండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే. సో మీకు వంటలు అంటే ఇష్టమా జనరల్ గా? బాగా, చాలా ఇష్టం. చేయడం, చేసి పెట్టడం, తినిపించడం పిల్లలకి. ఓకే. ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో మేడం మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. మాకు 2 పిల్లలు. ఓకే. 2 మగ పిల్లలు. ఒక బాబు ఫస్ట్ బాయ్ కి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. సెకండ్ ఇప్పుడు 7th అయిపోయింది, 8th వస్తుంది. ఓకే ఓకే. అంతే. మా హస్బెండ్ బైండింగ్ బిజినెస్. బైండింగ్, ఓకే. ప్రింటింగ్ అండ్ బైండింగ్ బిజినెస్, బుక్ షాప్ అన్నమాట. నైస్ నైస్. అది నైస్. నేను ఆన్లైన్ లో చేస్తూ ఉంటా వర్క్. మీరు మార్కెటింగ్ అన్నారు కదా? యా, ఆన్లైన్ లో వర్క్ చేస్తూ ఉంటాను, బట్ యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటాను. నైస్. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీ యూట్యూబ్ ఛానల్ కి? 500. లవ్లీ. ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే 7-8 months. 7-8 months అయింది స్టార్ట్ చేసి, బట్ 7-8 months లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నైస్. ఎక్కువ పాటలకి కొంచెం కనెక్ట్ అయ్యారు. సో ఓకే. సో ఈ వంట చేస్తే ఏ పాట పాడాలి అనుకుంటున్నారు? ఈ వంట పాటే పాడతాను. పాడండి. ఇప్పుడే పాడేసి మధ్యలో అయినా ఒకటి పాడొచ్చు. మధ్యలో పాడతాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? జీలకర్ర వేసి. ఓకే. ఇప్పుడు నాటుకోడి వేసేద్దాం. ఓకే. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఓకే. చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే. తర్వాత పసుపు వేసుకుందాం. ఓకే. సో ఇంతకీ మీరు రెసిపీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారండి? నేను డిఫరెంట్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ఇది మీరు ట్రై చేశారా ఇది? ఓకే. డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను. చాలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే జనరల్ గా మనం అంటే చికెన్ లో మనం రకరకాల వెరైటీస్ అనుకోండి, కొత్తిమీర చికెన్, నూడిల్స్, పెప్పర్ చికెన్, లెమన్ చికెన్, ఇట్లాంటివన్నీ ట్రై చేస్తుంటాం కదా. బట్ అంటే ఒక ఫ్రూట్ పల్ప్ తీసి, అంటే ఫ్రూట్ జ్యూస్ తీసి మనం చికెన్ కి యాడ్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు నేను ఇట్లాంటి ఐ థింక్ యూట్యూబ్ లో రీసెంట్ గా ఒక వీడియో చూసినట్టున్నాను, సేమ్ ఇలానే, అంటే ఫ్రూట్ యాడ్ చేస్తున్నారు డైరెక్ట్ గా చికెన్ కి. సో ఎలా ఉంటుందో టేస్ట్ నాకైతే తెలియదు, ఇప్పుడు మీరు చేస్తారు కాబట్టి తిని చెప్తాను. యాక్చువల్ గా ఇప్పుడు లెమన్ కన్నా కొంచెం బాగా పుల్లగా ఉంటుంది. ఓకే. మనం ఇంట్లో డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేం, కానీ చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సి విటమిన్ బాగా ఉంటుంది, హెల్త్ చాలా మంచిది పిల్లలకి. మనం డైరెక్ట్ గా ఇవ్వలేం. సో వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం, వీ కెన్ కుక్ విత్ చికెన్, వీ కెన్ గివ్ ఇట్. అలా కొంచెం పుల్లగా ఉంది మమ్మీ అంటారు, తినేస్తారు అలా. నైస్ నైస్. సో మీకు ఐడియా వచ్చింది అనమాట. యా, ట్రై చేస్తూ ఉంటా చాలా. బీట్రూట్ చికెన్ కర్రీ అని రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్ గా మన క్యాబేజ్ తో కీర్ కూడా చేస్తాను. క్యాబేజ్ తో కీర్? కీర్ యు మీన్ స్వీట్? ఓ అవునా. అలా చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ. బాగుందా అండి? చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే. తెలీదు అసలు యాక్చువల్ గా. అంటే క్యాబేజ్ వెజిటబుల్ కదా, బట్ మనం అంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని తినిపించాలి. ఓకే, అది టార్గెట్. యా, దాంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం అంతే. ఓకే. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇందులో ఉల్లిపాయ వేసుకుంటాం. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. ఓకే. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. ఓకే. సో మీరు చికెన్ లో ఇప్పటివరకు ఏమేమి వెరైటీస్ ట్రై చేస్తారండి? చికెన్ లో ట్రై చేశాను చాలా. చికెన్ రోల్స్ అని, లాస్ట్ టైం చేశాను నూడిల్స్ చికెన్ దమ్ బిర్యానీ అని. ఓకే. అలా చికెన్ లో చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాయి. ఎక్కువ చికెన్ తో సాంబార్ చేశాను. ఓ, వెరైటీగా చాలా బాగా వచ్చింది అసలు. నైస్. అలా ఒకసారి చికెన్ రోటి పచ్చడి చేశాను. చికెన్ రోటి పచ్చడి. ఓకే.
అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. నార్మల్ మన టమాటో పచ్చడి లాగా అనిపిస్తుంది. ఓ నైస్ నైస్. అలా చికెన్తో ట్రై చేస్తుంటా. పిల్లలు మాక్సిమం అందరికి నాన్ చికెన్ ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ఇలా ట్రై చేస్తుంటా. ఎక్కువ స్నాక్స్ కన్నా ఇలా ట్రై చేస్తుంటే స్నాక్స్ ఎక్కువ ఆయిల్ తీసుకుంటాయి కాబట్టి ఇట్లా ట్రై చేసి వాళ్ళకి చపాతీలో రోల్ చేసి ఇస్తే దే లైక్ ఇట్. లవ్లీ. సో మగ్గనిద్దామా ఒక 5 minutes? ఒక 2 minutes మగ్గిపోయి. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఓకే, ప్రాసెస్ ఉందా? ఇప్పుడు నువ్వులు, జీడిపప్పు, బాదం, ఓకే, వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ వేసేసుకోవాలి మీలో గ్రేవీ కోసం. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇది మగ్గిపోయిందండి. ఇందులో కారం వేసేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో చికెన్ లో మీరు ఇన్ని వెరైటీస్ చెప్పారు కదా నాకు, ఇంతకీ మీ ఫేవరెట్ వెరైటీ ఆఫ్ చికెన్ ఏంటి? అన్ని చేస్తానండి. అయితే నాకు బిర్యానీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ. ఓకే, నాకు కూడా బిర్యానీ చాలా ఇష్టం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ వేసేద్దాం. ఓకే, కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఓకే, సో ఇది ఈ వెరైటీ ఆఫ్ చికెన్ చేసినప్పుడు మీరు ఎక్కువ రైస్ తో తింటారా, రోటీతో తింటారా? ఇది యాక్చువల్ గా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి రైస్ తో, బగారా రైస్ తో, బిర్యానీతో, ఇప్పుడు మనం చికెన్ గోంగూర చికెన్ అలా తింటాం కాబట్టి దీన్ని అలా తింటే బాగుంటుంది. అసలు ఇది రాగి సంకటి తింటే నాటికోడి అంటేనే రాగి సంకటి కదా. అవునవును. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేద్దాం. ఓకే, సో మీరు కూడా రాగి సంగటి చేసుకుంటూ ఉంటారా ఇంట్లో ఎప్పుడైనా? అంటే తక్కువ, మా వైపు తక్కువ. యాక్చువల్ గా మా వైపు రోటీస్, చపాతీస్, రైస్ ఎక్కువ తింటాం. ఈ మధ్య చేసుకుంటున్నాం, హెల్త్ కి మంచిది కదా జొన్న రొట్టెలు, రాగి సంకట్లు, ఫుడ్ ట్రై చేస్తున్నాం. మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మేము. ఒక 3 minutes మగ్గనిస్తే సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 3 minutes అలా వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే నారింజ యాడ్ చేసుకోవాలి, నారింజ రసం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుసు కదా, పులుసు టేస్ట్ కూడా తెలియాలి కదా. పైన పుదీనా తీసుకోవాలి, పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. కాస్త పుదీనా కూడా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామా అండి? తప్పకుండా. సాయిశ్రీ గారు, నాటుకోడి నారింజ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడం ఆలస్యం. చూసారు కదండి, నాటుకోడి నారింజ పులుసు రెడీగా ఉంది. సో
సో టేస్ట్ చేయాలని అనిపిస్తుంది, ఎప్పటివరకు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. సో మీకు కూడా ఎలా ఉందో తెలుసుకోవాలని ఆతృతగా ఉందని అర్థమైంది, చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నారింజ రసం నాటుకోడి పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనాకు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, నారింజ రసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, గరం మసాలా పొడి, జీడిపప్పు, బాదం పప్పు, ఉప్పు. నారింజ రసం నాటుకోడి పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉడకబెట్టిన చికెన్, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇంకో పక్కన వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు మిక్సీ పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న చికెన్ లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టించిన జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసి కాసేపు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నారింజ రసం, కొత్తిమీర, పుదీనా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, నారింజ రసం నాటుకోడి పులుసు రెడీ.